ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం సబ్ స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో 8 MVA కెపాసిటీతో నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కారటం సాయి, నాయకులు రెడ్డిబాబు, ఉమా తదితరులు పాల్గొన్నారు. చెప్పులు తీసేవాడండి మరీ రాత్రులు రైతులు అన్నారు ఆయన పట్టు మీరు అందరూ మన కత్తిరి ప్రతి ఒక్కరు కూడా రైతులు అందరూ కూడా మంచిగా వ్యవసాయం చేసుకొని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా లో వోల్టేజ్ లేకోకుండా ట్రాన్స్ఫర్స్ బిగించి రైతులకి కానీ అటు ఇంటికి సంబంధించి కానీ కరెంట్ ఎప్పుడు కూడా ఉండే విధంగా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ చర్యల్లో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గత 10 రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ సీజను, దీనికి సంబంధించి కరెంటు కూడా సకాలంలో ఉండట్లేదు. అలాగే 4 గంటల నుంచి 1 గంట వరకు ఇస్తున్నారు. దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. 9 గంటల నుంచి మాకు 5 గంటల వరకు కరెంట్ ఇవ్వమని రైతులందరూ కూడా కోరడం జరిగింది. వారు కోరిన వెంటనే ఎన్డీఏ కూటమి దీనిపై తదుపరి చర్యల కోసం ఈరోజు మండల కేంద్రంలో పెద్ద ట్రాన్స్ఫర్ ఒకటి హెవీ ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది. ఇది 8 MVA ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా వోల్టేజ్ తగ్గకోకుండా రైతులందరికీ కూడా ఎప్పుడు కూడా సవ్యంగా కరెంట్ ఉండే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయాలన్నీ కూడా మంచిగా చేసుకోవాలని, ఈరోజు రైతులే దేశానికి వెన్నెముక, ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి సహాయ సహకారాలు అందిస్తుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు దీనికి సంబంధించి సుమారు ₹1 కోటి ఈరోజు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు అందరికి కూడా శుభ పరిణామం. అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు కూడా రైతులకి సేవ చేయడానికి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.